శాంతి ओम शांति 5-11-20 मुरली। मीठे बच्चे, बाप आए हैं तुम बच्चों को शांति और सुख का वर्षा देने। तुम्हारा స్వధర్మ ही శాంత है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చిందే పిల్లలకు సుఖము శాంతి యొక్క వారసత్వాన్ని ఇవ్వటానికి. మీ స్వధర్మమే శాంతి. కాబట్టి మీరు శాంతి కావాలి అని ఎక్కడా తిరగాల్సిన అవసరము లేదు. అంటే మీరు ఆత్మస్థితిలో స్థితి అయి బాబా జ్ఞాపకం చేసినట్లయితే ఆటోమేటిక్గా స్వధర్మంలో ఉంటారు. శాంతి కోసం మీరు ఎక్కడా తిరిగే అవసరము లేదు. प्रश्न, अभी तुम बच्चे 21 जन्म के लिए अखुट खजानों में वजन करने योग्य बनते हो, क्यों? ఇప్పుడు పిల్లలు 21 జన్మల కొరకు తరగని ఖజానాలకు మరి అధికారిగా యోగ్యులుగా తయారవుతున్నారు ఎందుకు అని బాబా అంటున్నారు. తరగని ఖజానాలకు అధికారిగా తులతూగుతున్నారు ఎందుకు అన్నారు. ఆన్సర్, क्योंकि बाप जब नई सृष्टि रचते हैं तब तुम बच्चे उनके मददगार बनते हो. ఎందుకంటే బాబా ఎప్పుడైతే కొత్త సృష్టిని రచన చేస్తారో అప్పుడు మీరు బాబాకు సహాయం చేస్తున్నారు. అప్నా సబ్ కుచ్ ఉన్కే కార్యమే సఫల్ కర్తే హో. తమ దగ్గర ఉన్నదంతా బాబా కార్యంలో సఫలం చేసుకుంటున్నారు. इसलिए बाप उनके रिटर्न में 21 जन्म के लिए तुम्हें अकुट खजानों से ऐसा वर्जन करते हैं जो कभी धन की नहीं खुटता है. కాబట్టి బాబా రిటర్న్లో ఇటువంటి పిల్లలకు 21 జన్మల కొరకు తరగని ఖజానాలతో తులతూస్తున్నారు. మీకు ఇంకా ఎప్పుడూ కూడా ధనం లేదు అనేటువంటి పరిస్థితి అనేటువంటిది మీకు రాదు. దుఃఖం కూడా కలగదు, అకాల మృత్యువు కూడా ఉండదు అంటున్నారు. గీత హే ముజ్కో సహారా దేనే వాలే, నాకు ఆధారాన్ని ఇచ్చేటువంటి వారు అని. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति ओम का अर्थ तो सुनाया है. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఓం యొక్క అర్థం బాబా వినిపించారు కదా. कोई सिर्फ ओम कहते परंतु कहना चाहिए ఓం శాంతి. కొందరు కేవలం ఓం అని మాత్రమే అంటారు, కానీ ఓం శాంతి అని అనాలి. सिर्फ ओम का अर्थ निकलता ओम भगवान, ओम शांति का अर्थ है मैं आत्मा शांत స్వరూప్ हूँ. కొంతమంది ఓం అని చెప్పి ఏమంటారంటే ఓం అంటే భగవంతుడు అని చెప్తూ ఉంటారు, కానీ వాస్తవానికి ఓం అంటే అర్థము ఆత్మ తన శాంతి స్వరూపాన్ని గుర్తు చేసుకుంటున్నది అని. యహ్ హమారా శరీర్ హై, ఇది నా శరీరము. పెహలే హై ఆత్మ, పీచే హై శరీర్. ముఖ్యమైనది ఫస్ట్ నేను అనేది ముందనమాట. అంటే ఏంటి, ఆత్మ అనేటువంటిది ఫస్ట్, తర్వాత శరీరం ముఖ్యమైనటువంటిది అంటారు. అంటే ముందు ఆత్మ తర్వాతే కదా శరీరం అనేది వస్తుంది అని. తో శాంతి నహీ మిల్తీ హై, ఉన్కా నివాస్ స్థాన్ హై శాంతిధామ్. ఆత్మ యొక్క నివాస స్థానము శాంతిధామము. అంతేకాని అడవుల్లో ఎక్కడ కూడా శాంతి అనేది లభించదు అని బాబా అంటున్నారు. సత్యమైన శాంతి ఎప్పుడు లభిస్తుంది? ఆత్మ తన యొక్క ధామము అనగా శాంతిధామంలో ఉన్నప్పుడు లభిస్తుంది. దూసరా శాంతి చాతే హై జహా అశాంతి హై. మనుషులు ఎక్కడైతే అశాంతి ఉంటుందో మాకు శాంతి కావాలి అని అడుగుతూ ఉంటారు. తో యహ్ అశాంతి దుఃఖదాం వినాశ హో జాయేగా ఫిర్ శాంతి హో జాయేగా. బాబా చెప్తారు, పిల్లలు ఇది అశాంతితో ఉన్నటువంటి దుఃఖధామము, ఇది వినాశనం అనేది అయిపోతుంది అని చెప్పింది. అశాంతి కా దుఃఖధాम है तो अशांति विनाश हो जाएगा फिर शांति हो जाएगी. तुम बच्चों को शांति का वर्षा मिल जाएगा. ఎప్పుడైతే వినాశనం అనేది అవుతుందో శాంతి అనేది లభిస్తుంది, మీకు వారసత్వం కూడా లభిస్తుంది అంటున్నారు. ఇదైతే రావణ రాజ్యము. ఈశ్వరుడైతే శివబాబా వచ్చి రాజ్య స్థాపన, ఈశ్వరీయ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు.
फिर द्वापर के बाद असुरी राज्य होता है. మళ్ళీ ద్వాపర యుగం వచ్చిందనుకోండి, ఆసురీ రాజ్యం అవుతుంది. ఆసురంకో కభీ శాంతి హోతీ నహీ. ఆసురులకు ఎక్కడైనా శాంతి ఉంటుందా? ఉండదు కదా. घर में दुकान में जहाँ तहाँ अशांति अशांति होगी. 5 विकार रूपी रावण अशांति फैलाते हैं. ఆసురీ మనుషులు ఉన్నారనుకోండి, ఎక్కడ ఉన్నా కానీ ఆసురీ స్వభావ సంస్కారాలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నా అశాంతే, అలాగే దుకాణానికి వెళ్ళినా అశాంతే, వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ అశాంతిగా చేసేసుకుంటూ ఉంటారు కదా. రావణాసురుడి వస్తు అశాంతి అనేది कोई विद्वान आदि पंडित आदि नहीं जानते हैं. రావణుడే అశాంతి అంటే వికారాలే అశాంతి అనేటువంటిది, వికారాలే రావణుడు అనేది ఎవరికి తెలియదు. वर्ष वर्ष रावण को क्यों मारते हैं? सत्युग त्रेता में यह रावण होता ही नहीं. సత్య త్రేతాయుగాల్లో రావణాసురుడే ఉండడు. వహైహి దైవీ రాజ్యం, అది ఉన్నదే దైవీ రాజ్యం అని చెప్పబడుతుంది. ఈశ్వర్ బాబా దైవీ రాజ్కి స్థాపన కర్తే హే. ఈశ్వరుడు తండ్రి ఇప్పుడు దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు, పిల్లల ద్వారా చేస్తున్నారు. అకేలే తో నహీ కర్తే హే. తుమ్ మీఠే మీఠే బచ్చే ఈశ్వర్ కే మదద్గార్ హో. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరునికి సహాయం చేస్తున్నారు. ఇంతకుముందు ఎవరికి చేసేవాళ్ళు? రావణాసురుడికి చేసేవాళ్ళు మీరు అని బాబా అంటారు. ఇప్పుడు ఈశ్వరుడే వచ్చి సర్వుల సద్గతి అనేది చేస్తున్నారు. పవిత్రత, సుఖము, శాంతి స్థాపన చేస్తున్నారు. పిల్లలకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. సత్యుగ్ త్రేతా మే దుఃఖకి బాత్ నహీ హై. సత్యత్రేతాయుగాలలో దుఃఖం యొక్క విషయమే ఉండదు. कोई గాలి ఆది నహీ దేతే, గంధ నహీ ఖాతే. ఏ విధంగా కూడా అక్కడ తిట్లు తిట్టుకోవడం, ఇక్కడలాగా చెడు మాటలు మాట్లాడుకోవడం, నోటి నుండి బూతులు రావడం, ఇలాంటివి అసలు సత్యుగంలో ఏమి కూడా ఉండవు. అలాగే చెడు వస్తువులు తినడం, ఇలాంటివి ఏమీ ఉండవు. యహాతో దేకో గంధ కితనా ఖాతే హై. ఇక్కడ అసలు ఎలాంటివి తింటారో అడగొద్దు అని బాబా అంటున్నారు. దిఖాతే హై कृष्ण को गायें बहुत प्यारी लगती थी. ऐसे नहीं कि कृष्ण कोई ग्वाला था, गौ की पालना करते थे. కృష్ణుడి గురించి మరి చూపిస్తూ ఉంటారు. కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టము, ఇలా చూపిస్తారు. అలా అని చెప్పి బాబా అంటున్నారు. అలా అనుకొని మనుషులు ఏమనుకుంటారు? ఆవుల్ని కాచేవాడని, గొల్లవాడని ఇలా అనుకుంటారు. సత్యుగం యొక్క మొదటి రాజకుమారుడు కృష్ణుడు. గొల్లవాడు ఎందుకు అవుతాడు? ఆవులు కాస్తాడా ఏంటి కృష్ణుడు అని బాబా అంటున్నారు. అసలు ఆవులు కాచేవాళ్ళు ఎక్కడ? సత్యుగ రాజకుమారుడు ఎక్కడ? ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క భ్రాంతి ఉన్నదనమాట. వహాకి గాయ సతో ప్రధాన సుందర హోతీ హై. అక్కడ ఆవులు కూడా చాలా సతో ప్రధానంగా సుందరంగా ఉంటాయి అంటున్నారు. దేవతలు ఎంత సుందరమైన వాళ్ళో వాళ్ళ ఆవులు కూడా అంత సుందరమైనటువంటివి. చూస్తేనే మనసు సంతోషపడిపోయేంత సుందరంగా ఉంటాయి అని బాబా అంటున్నారు. ఎందుకంటే దాని పేరే స్వర్గము, ఇది నరకము అంటున్నారు. సభీ స్వర్గ కో యాద్ కర్తే హై. స్వర్గ और నరక మే రాత్ దిన్ కా ఫరక్ హై. అందరూ కూడా చూడండి స్వర్గాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కదా. స్వర్గానికి నరకానికి రాత్రి పగలంతా తేడా ఉన్నది అంటున్నారు. తుమ్ బ్రహ్మవంశీయోం కా భీ దిన్ హో జాతా హై. మీరు బ్రాహ్మణులు, మీకు ఇప్పుడు పగలు అనేటువంటిది వస్తున్నది. బ్రహ్మవంశీయులకి కూడా పగలనేది వస్తున్నది కదా. బ్రహ్మ పగలు అంటేనే బ్రహ్మవంశీయులకు కూడా పగలు అని బాబా అంటున్నారు. यह भी तुम जानते हो यह अनादि है. इस समय भक्ति का कितना जोर है. महात्मा आदि को सोने में वजन करते हैं. బాబా అంటున్నారు మహాత్ములు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, భక్తి యొక్క ఫోర్స్ ఎక్కువ ఉన్నది కదా, అందుకని వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు అంటే బంగారంతో తొలతూస్తూ ఉంటారు అంటున్నారు. महात्मा आदि सोने के वजन करते रहते क्योंकि शास्त्रों के बहुत विद्वान है. उन्होंने प्रभाव इतना क्यों है, यह भी बाबा ने समझाया है. వాళ్ళకి ఎందుకు అంత విలువ అనేది ఇస్తారు అంటే, మరి మహాత్ములు ఇలాంటి వారు లేదా సన్యాసులు వాళ్ళు చాలా శాస్త్రాలు చదివారు కదా, అందుకని చెప్పి వాళ్ళకి అంత విలువ అనేది
ఇస్తూ ఉంటారనమాట. यह प्रभाव इतना क्यों है? बाबा ने समझाया, झाड़ में नए नए पत्ते निकलते हैं. ఇంకా ఇంకొక విషయం ఏముంటుంది, కొత్తగా వచ్చిన ఆకులు కూడా కొంచెం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అని బాబా అంటున్నారు. అట్లా ఈ విధంగా ఎక్కువ ప్రభావం కొందరికి కొత్తగా వచ్చిన ఆత్మలకి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే పరంధామం నుండి దిగుతారు కాబట్టి వారి స్థితి అనేది అప్పటికి సతో ప్రధానంగా ఉంటుంది. ऊपर से नई सोल आएगी तो जरूर उनका प्रभाव होगा अल्पकाल के लिए. ఇప్పుడే దిగిన ఆత్మకి తప్పకుండా అల్పకాలికమైన ప్రభావం ఉంటుంది కదా. తో పరంతు తో బహుసబ్ కలాస్ హో జానే హే. మరి చూడండి, ఆ యొక్క గురువులకి కానీ వాళ్ళకి కానీ ఇస్తే ఎలా ఇస్తూ ఉంటారో చూడండి. బంగారము వజ్రాలతో కూడా తులాభారం వేసి వాళ్ళకి కానుకలు ఇస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు. కానీ ఒకవేళ ఆ గురువులు తీసుకున్నారు, వీళ్ళు ఇచ్చారు, వీళ్ళకి ఏమి ప్రాప్తి ఉండదు, వాళ్ళు ఏమి వాటిని తినరు, అంతా సమాప్తం అనేది అయిపోతుంది. मनुष्यों के पास कितने लाखों के महान मकान है, समझते हम तो बहुत शाहूकार हैं. तुम बच्चे जानते हैं शाहूकारी बाकी थोड़े समय के लिए है. కొంతమంది కోటాను కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఇళ్లలో ఉంటారు. దీని యొక్క ఖరీదు ఎంత అంటే కోటాను కోట్లు ఉంటుంది అంటారు. మరి అలాగే ఆ యొక్క ఇల్లు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఎంత గొప్ప షావుకారులమో అనుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు, ఈ షావుకారు అనేది కొద్ది సమయమే ఉంటుంది పిల్లలు. బాబా ఇచ్చే అవినాశి వారసత్వం ఎక్కువ సమయం ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి షావుకారుతనం అనేది కొన్ని రోజులే ఉంటుంది. మళ్ళీ తర్వాత కాసేపు ఆగి మట్టిలో కలిసిపోతుంది. అందుకనే అంటారు, కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది నీళ్ల పాలవుతుంది, కొందరిది నిప్పు పాలవుతుంది అని. బాబా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఎవరైతే స్వర్గ స్థాపన కార్యంలో సేవలో ఉపయోగిస్తారో వారికి 21 జన్మల కోసం వజ్ర వైడూర్యాల యొక్క మెహల్ అనేది లభిస్తుంది అని బాబా అంటారు. యహాతో ఏక్ జన్మకే లియే మిల్తా హై. ఇక్కడ ఒకవేళ తమ యొక్క మెహల్లో ఉన్నాము అనుకున్నారనుకోండి, అది ఒక్క జన్మ కోసమే కదా ఉండేది. అదే మరి సేవలో ఉపయోగించిన వారికి 21 జన్మల వజ్రవైడూర్యాల మెహల్ లభిస్తుంది కదా. वहाँ तुम्हारा 21 जन्म चलेगा. इन आँखों से जो कुछ देखते शरीर सहित सब भस्म हो जाना है. అక్కడ 21 జన్మలు మీతో పాటుగా ఈ వారసత్వం కూడా ఉంటుంది. ఇప్పుడున్నది కళ్ళతో చూసేదంతా మీ శరీరంతో సహా భస్మం అయిపోతుంది. దివ్య దృష్టి ద్వారా బాబా సాక్షాత్కారాలు కూడా చేయించారు. వినాశనం ఎలా అవుతుంది, ఈ లక్ష్మీనారాయణులు మళ్ళీ ఎలా వస్తారు, ఎలా రాజ్యం చేస్తారు, మీరు మీ రాజ్య భాగ్యాన్ని మళ్ళీ స్థాపన చేసుకుంటున్నారు. 21 తరాల రాజ్యం చేస్తారు. ఫిర్ రావణ్ కా రాజ్య చలా और फिर बाप आया. भक्ति मार्ग में सब बाप को ही याद करते हैं. తర్వాత రావణ రాజ్యం అనేది నడిచింది కదా. ఇప్పుడు మరలా బాబా వచ్చారు. భక్తి మార్గంలో అందరూ భగవంతుడిని జ్ఞాపకం చేస్తారు. గాయన్ భీ హై దుఃఖమే సిమిరణ సబ కరే. బాప్ సుఖక వరస దేతే హై. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు అంటారు కదా. బాబా సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. ఫిర్ యాద్ కర్నే కి దర్కార్ నహీ రహతి. తుమ్ మాతా పితా अब या तो माँ बाप होंगे अपने बच्चों के, నీవే తల్లివి తండ్రివి అని జ్ఞాపకం చేసే అవసరమే లేదు. ఇక్కడైతే చూడండి, తల్లి తండ్రి అని ఇట్లా జ్ఞాపకం చేస్తూ ఉంటారు తల్లి తండ్రి ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే పరమాత్ముడిని తప్పక అందరూ జ్ఞాపకం చేస్తారు కదా. పారలౌకిక తల్లి తండ్రి యొక్క విషయం ఇది. అభి తుమ్ యహ లక్ష్మీనారాయణ బన్నే కే లియే పढ़ते हो. మీరు ఇలాంటి లక్ష్మీనారాయణలుగా కావడానికి చదువుకుంటున్నారు. स्कूल में बच्चे अच्छा पास होते हैं तो फिर టీచర్ కో ఇనామ్ దేతే హై. స్కూల్లో కూడా పిల్లలు మంచి మార్కులతో పాస్ అయ్యారనుకోండి, టీచర్కి కూడా ఏం చేస్తారు, గిఫ్ట్ తీసుకెళ్ళి మాకు ఇంత బాగా చదివించారు టీచర్ గారు కాబట్టి అని చెప్పి ఆ టీచర్కి కూడా గిఫ్ట్ ఇస్తూ ఉంటారనమాట. బాబా అంటారు, अब तुम उनको क्या इनाम देंगे, तुम तो उनको अपना बच्चा बना लेते हो जादूगरी से. మరి శివబాబా ఇంత బాగా చదివించే టీచర్కి ఏం గిఫ్ట్ ఇస్తారు? పిల్లలు ఏం చేస్తారు, బాబా మిమ్మల్ని మా కొడుకుగా చేసుకుంటాము అంటారు. ఎంత జాదుగరి చూడండి. శివబాబాని కొడుకుగా చేసేసుకుంటారు, వారసునిగా చేసుకుంటారు.
दिखलाते हैं कृष्ण के मुख में माँ ने दिखा माखन खा गोला। अब कृष्ण ने तो जन्म लिया सतयुग में, वो तो माखन आदि नहीं खाएगा, वो तो विश्व का मालिक है। इस समय की बात है, అభి సంగం की बात है। కృష్ణుడి నోట్లో వెన్న ఉన్నట్లు చూపిస్తారు. సత్యుగంలో కృష్ణుడు వెన్న తింటాం ఇలాంటి పనులు ఏమీ చెయ్యడు. అది ఈ సంగమ సమయం యొక్క విషయం. ఈ సమయంలో వారసత్వం అనేటువంటి వెన్న తిన్నదానికి గుర్తు అని బాబా అంటున్నారు. ఇప్పుడు సంగమంలోనే కదా మీరందరూ వారసత్వం పొందుతున్నారు. మేము శరీరాన్ని వదులుతాం, చిన్న పిల్లలుగా అవుతాం, జన్మ తీసుకుంటాం, దేవతలుగా ఉంటాం, విశ్వానికి అధికారిగా ఉంటాం. ఈ విధంగా మీరు స్మరణ చేయాలి అంటున్నారు. ఈ ప్రపంచంలో చూస్తే చాలా బలవంతులైనటువంటి దేశాలు, ధర్మాలు కూడా ఉన్నాయి. ఒకవేళ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మనందరం కలిసిపోదాం అనుకున్నారనుకోండి, అప్పుడు ఒకవేళ అలా కలిసిపోతే అందరూ కలిసి రాజ్యం చేయొచ్చు. వాళ్ళకి విశ్వరాజ్యం అనే వెన్న దొరుకుతుంది. కానీ వాళ్ళ ధర్మంలో కలిసి ఉండేటువంటి విషయమే ఉండదు, రాజ్యం చేసే విషయమే ఉండదు. కాబట్టి ఎంత వాళ్ళ దగ్గర ధనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాజ్యం అయితే చెయ్యలేరు అని బాబా అంటున్నారు. జైసే ఓ లోగ్ భారత్ కో లడాకర్ మక్కన్ ఖుద్ ఖా గయి. వాళ్ళకి వెన్న కావాలంటే భారతవాసీలకి ఒకళ్ళకి పోట్లాటలు పెట్టి వాళ్ళ మధ్యలో వెన్న తింటారు అని బాబా అంటున్నారు. అంటే విశ్వరాజ్యం అనేది తర్వాత ఇంకా వాళ్ళు లాక్కుంటారు. విశ్వరాజ్యం చేయకపోయినా కొంత రాజ్యం లాక్కుంటారు. క్రిస్టియన్కి రాజధాని పౌనా హిస్సే మే థీ, పీछे ఆహిస్తే ఆహిస్తే छूटती गई. ఏ విధంగా వాళ్ళు వేరే దేశాల మీద దండయాత్రలు చేసి ప్రపంచం అంతా ఆక్రమించాలి అనుకున్నారు. 3 అంతులు కూడా ఆక్రమించారు. కానీ మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు అవన్నీ కూడా వదులుకోవాల్సి వచ్చింది. వాళ్ళ రాజ్యాలు వాళ్ళు వదులుకున్నారు. కాబట్టి విశ్వం పైన ఎవ్వరూ రాజ్యం చేయలేరు. మీరు తప్ప ఎవరూ రాజ్యం చేయలేరు. మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. బ్రహ్మాండానికి కూడా మీరు అధికారిగా తయారవుతారు, విశ్వానికి కూడా మీరు అధికారిగా తయారవుతారు. विश्व में ब्रह्मांड नहीं आया, सूक्ष्मोतन में भी राजा ही नहीं. सत्युग त्रेता यह चक्र यह స్థూల వతన్ में होता है. సత్యయుగం త్రేతాయుగం ఈ చక్రం అంతా ఈ స్థూల లోకంలో ఉంటుంది. పరంధామంలో కానీ సూక్ష్మలోకంలో కానీ ఇలా చక్రం తిరగడం అనేది ఉండదు అంటున్నారు. ध्यान में आत्मा कहा जाती नहीं, आत्मा निकल जाए तो शरीर खत्म हो जाए. ట్రాన్స్లోకి వెళ్తూ ఉంటారు కొంతమంది, ఎక్కడికో వెళ్ళిపోయినట్లు, అట్లా ఎక్కడో స్వర్గంలోకి ఇలా వెళ్ళిపోయినట్లు అలా వాళ్ళ ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు స్పష్టంగా అన్ని అనుభవం చేసుకుంటారు, నిజంగా అక్కడే ఉన్నట్లుగా వాళ్ళకు అనిపిస్తుంది. అన్నంత మాత్రాన వాళ్ళ ఆత్మ వాళ్ళ దేహం వదిలేసి వెళ్ళిపోతుందా ఏంటి? అవన్నీ సాక్షాత్కారం యొక్క విషయాలు. ఒకవేళ ఆత్మ దేహాన్ని వదిలేసి కనుక అలాంటి ప్లేస్కి ఎక్కడైతే సాక్షాత్కారం ఉందో అక్కడ ప్లేస్కి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ దేహం చనిపోతుంది కదా. ఇలాంటి విషయం కాదు పిల్లలు, అవన్నీ సాక్షాత్కారాలు. रिद्धि सिद्धि द्वारा ऐसे भी साक्षात्कार होते जो यहाँ बैठे विलायत की पार्लियामेंट आदि देख सकते हैं. बाबा के हाथ में फिर है दिव्य दृष्टि की चाबी. కొంతమంది రిద్ధి సిద్ధి చేస్తారు, మంత్రతంత్రాలు ఉపయోగిస్తారు, ఈ విధమైనటువంటి సిద్ధులు కూడా పొందుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లండన్ పార్లమెంట్లో ఏం జరుగుతుంది అని కూడా చూడగలుగుతూ ఉంటారు సూక్ష్మ శరీరం ద్వారా. వాళ్ళు ఇలాంటి సాధనలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ బాబా దగ్గర ఉన్నది ఏంటిది? దివ్య దృష్టి యొక్క తాళం చెవి. तो यह ड्रामा अनुसार उस समय पर वह साक्षात्कार होता जो ड्रामा में पहले से ही नूंद है. तुम यहाँ बैठे लंदन देख सकते, औजार आदि कुछ नहीं जो खरीद करना पड़े. బాబా అంటారు, మరి ఇక్కడ కూర్చొని కూడా లండన్ వెళ్ళి చూసి రావచ్చు, ఏమీ కూడా టికెట్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏ వస్తువులు కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు. డ్రామా అనుసారంగా సాక్షాత్కారం అనేటువంటిది కొందరికి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ముందే ఫిక్స్ అయి ఉంటాయి. అక్కడ భగవంతుడు అర్జునుడికి సాక్షాత్కారం చేయించారు అని అంటూ ఉంటారు కదా. తో యహ భీ ఢూంఢ్ హై, ఇట్లా పిల్లలకు కూడా జరుగుతుంది. కోయికి బఢాయి నహీ హై, సబ్ డ్రామా అనుసార్ హోతా హై. అలా అని చెప్పి ఎవరికైతే సాక్షాత్కారం జరిగిందో
వాళ్ళు అర్జునుడు లాంటి వారు అనుకోకండి. ఇది డ్రామా అంతే పిల్లలు. ఒకవేళ ఎవరికైనా సాక్షాత్కారం జరిగితే వాళ్ళు చాలా గొప్ప అని మాత్రం అనుకోకండి అని బాబా అన్నారు. తో గోయా మక్కన్ మిల్తా హై, యహ కృష్ణ విశ్వ కా ప్రిన్స్ బంతా హై. కృష్ణుడు విశ్వానికి ప్రిన్స్గా అవుతారు అంటే వెన్న అనేది లభిస్తుంది. ఇది ఎవరికి తెలియదు. విశ్వం అని దేన్ని అంటారు, బ్రహ్మాండం అని దేన్ని అంటారు. తో బ్రహ్మాండమే తుమ్ ఆత్మయ నివాస్ కర్తీ హో. బ్రహ్మాండం అంటే పరంధామం, అక్కడ ఆత్మలు నివసిస్తాయి. విశ్వం అంటే ఇది, ఇక్కడ డ్రామా అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సృష్టిని విశ్వము అంటారనమాట. సూక్ష్మవతనము అంటే వెళ్తారు వస్తారు, సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని సూక్ష్మలోకం అంటారు. 5000 సంవత్సరాలు सूक्ष्मवतन 5000 वर्ष सूक्ष्मवतन का नाम नहीं होता. कहा जाता ब्रह्मा देवता नमः, फिर कहते शिव परमात्मा नमः, तो सबसे ऊंचा हो गया ना. మరి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత పిల్లలకి సూక్ష్మలోకం యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా బాబా చేయిస్తారు. ఎందుకంటే మరి బ్రహ్మ యొక్క పురి ఇవన్నీ కూడా సూక్ష్మలోకంలోనే చూపించబడ్డాయి కదా. మళ్ళీ శివ బాబా వస్తారు, బ్రహ్మ ద్వారా రచన చేస్తారు, అన్నీ కూడా జరుగుతాయి. బ్రహ్మదేవత అయిన మహా అంటారు, శివ పరమాత్మ అయిన మహా అని అంటారు. పరమాత్ముడు ఉన్నతమైన వారు అని అర్థమైంది కదా. దేవతలు అంటే దైవీ గుణాలు కలిగిన వారు అని అర్థం. అంతేగాని 4 చేతులు ఎక్కువ 8 చేతులు ఎక్కువ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు అని కాదు. వాళ్ళకి కూడా దేవతలకు కూడా 2 చేతులే ఉంటాయి. ఇక్కడ మనుషులకు ఎలా ఉంటాయో అక్కడ దేవతలకు కూడా 2 చేతులే ఉంటాయి. కానీ ఆత్మలో తేడా ఉంటుంది కదా. సంపూర్ణ పవిత్రంగా ఉంటారు వాళ్ళు. అపవిత్రత అనేదే ఉండదు, అకాల మృత్యు అనేదే జరగదు. ఎంతో సంతోషం ఉండాలి. నేను ఆత్మను శరీరం ద్వారా మరి బాబా వద్దకు వచ్చాను అని చెప్పాను. దేఖ్నే మే తో శరీర్ ఆతా హై. వాస్తవానికి ఇక్కడ బ్రహ్మబాబా వద్దకు వస్తారు, శివ బాబా వస్తారు బ్రహ్మబాబాలో. చూడ్డానికి బ్రహ్మబాబా శరీరమే కనిపిస్తుంది కానీ కళ్ళకైతే శివబాబా కనిపించారు కదా. ఆత్మ అనేటువంటిది కనిపించే వస్తువు కాదు, పరమాత్ముడు కూడా కనిపించే వస్తువు కాదు. తెలుసుకోవాలి. ఆత్మ పరమాత్ముడు తండ్రిని అర్థం చేసుకుంటుంది. నేను ఆత్మను అనేది కూడా మీరు ఎలా తెలుసుకున్నారు, అలాగే నేను మీ తండ్రిని అనేది కూడా మీరు తెలుసుకోవాలి. దివ్య దృష్టి అనేది చూడడం కోసం లభిస్తుంది. దివ్య దృష్టి సే బడి దేఖ్నే మే ఆయేగి, రాజధాని బడి దేఖ్నే మే ఆయేగి, ఆత్మతో హైహి బిందు. బాబా అంటున్నారు అన్నీ కూడా దివ్య దృష్టితో చూసినప్పుడు పెద్ద పెద్దగా కనిపిస్తాయి, రాజధాని ఎంత ఉన్నతంగా ఉంటుంది. ఆత్మ మాత్రం చిన్నగా ఉంటుంది, బిందు అంత ఉంటుంది. బిందువుని చూస్తే ఏం లాభం ఉన్నది? ఆత్మ చాలా సూక్ష్మమైనటువంటిది. బహుత్ డాక్టర్ సాధీనే కోషిష్కి ఆత్మకో పకడ్నేకి, పరంతు కిస్కో పతా నహీ పడతా. చాలామంది డాక్టర్స్ వీళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు ఆత్మను పట్టుకోవాలి అని, కానీ ఎవరు చేయలేకపోయారు కదా. ఓ లోగ్ తో సోనే హీరోంకే వజన్ కర్తే హై, తుమ్ జన్మ జన్మాంతర పదంపతి బంతే హో, తుమ్ యహ భీ సమజ్తే హో. బాబా అంటారు పిల్లలు అక్కడ వజ్రాలు వైడూర్యాలతో తులాభారం వేస్తారు. మీరు జన్మ జన్మాంతరాల కొరకు పదమాపదంపతిగా తయారవుతున్నారు. తుమ్హారా బాహర్ కా షో నహీ హోతా హై. బాబా అంటున్నారు మీరు ఇక్కడ సేవ ఏదైతే చేస్తారో బయట షో చేసుకోవడం అనేది జరగదు అంటున్నారు. సాధారణ రీతిసే ఈ రథమే పఢాయే జాతే హై. సాధారణమైన రీతిగా ఈ రథంలో కూర్చొని భగవంతుడు చదివిస్తున్నారు. ఇక్కడ ఎంతో సాధారణమైనటువంటి విషయం ఉన్నది, ఎవరు షో చేసుకునేటువంటి విషయం కాదు. పతిత పావనుడు పరమాత్ముని యొక్క రథం ఉన్నది. బాబా వచ్చి ఉన్నతోన్నతమైనటువంటి సర్వీస్ ఆత్మలకు చేస్తున్నారు. బాబా అంటారు పిల్లలు నేను నిరాకారుణ్ణి, నాకు శరీరమే లేదు, అందుకే కదా శివలింగం అనేది పెట్టారు. జ్ఞాన సాగరుడు ప్రేమ సాగరుడు ఎంత మహిమ చేస్తూ వచ్చారు. అలాంటి తండ్రి నుండి మీరు ఇప్పుడు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఊపర్ సే తో నహీ దూంగా క్యా ప్రేరణాసే పఢావుంగా. పరమాత్ముడు భగవంతుడు మరి ఉన్నతోన్నతమైన వారిని మహిమ చేశారు. నేను ఉండేది పరంధామంలో, పైనుండి మీకు ఎలా ఇస్తాను పిల్లలు? నేను క్రిందకి రావాల్సిందే కదా తప్పకుండా. ఈ సృష్టి పైన అవతరించకుండా మీకు వారసత్వం ఎలా ఇస్తాను? శాంతి సుఖము శక్తి యొక్క వారసత్వం ఇవ్వాలంటే సృష్టిలో రావాల్సిందే కదా. భక్తి మార్గంలో ఎంత పూజ చేశారు మీరు నాకు,
सबका प्यारा लगता है, गांधी नेहरू का चित्र प्यारा लगता है, उनके शरीर को याद करते हैं. అవినాశి ఆత్మ है. అందరూ కూడా చూడండి దేహదారుల్ని జ్ఞాపకం చేస్తారు, ఒక పరమాత్ముడిని మాత్రమే లింగ రూపంలో జ్ఞాపకం చేస్తారు. ఎవరైనా చూడండి గాంధీ నెహ్రూ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని గొప్ప వాళ్ళని పూజించినా లేకపోతే వాళ్ళని జ్ఞాపకం చేసినా వాళ్ళని కూడా ఏం చేస్తారు, దేహం రూపంలోనే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ పరమాత్ముడిని మాత్రం లింగం రూపంలో జ్ఞాపకం చేసుకుంటారు. आज वजन किया कल मर जाएंगे, धन कोई काम नहीं आएगा, तुमको तो बाप अकुट खजाने देते आए हैं ना. బాబా అంటున్నారు, పిల్లలు ఇంకా కొద్ది సమయంలో మొత్తం సమాప్తం అవుతుంది, దేహంతో సహా అన్నీ సమాప్తం అవుతాయి. అక్కడ గురువులు సాధు సన్యాసులకి ఎంతో వజ్ర వైడూర్యాలతో తులాభారం ఇస్తారు. అయినప్పటికీ కూడా రేపు శరీరం వదిలారనుకోండి ఏమీ కూడా లభించవు కదా. ఇప్పుడు మీరు అవినాశి వారసత్వాన్ని పొందుతున్నారు, अविनाशी भाग्याన్ని तैयार చేసుకుంటున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఈ కళ్ళతో శరీర సహితంగా ఏదైతే చూస్తున్నారో ఇదంతా భస్మం కాబోతున్నది. కాబట్టి అంతా కూడా మనసా వాచా కర్మ సఫలం చేసుకోవాలి. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకునే చదువుకోవాలి. अपने लब को स्मृति में रख ब्रह्मांड व विश्व का मालिक बनना है. సదా తమ యొక్క అదృష్టాన్ని గుర్తుంచుకోండి, బ్రహ్మాండానికి విశ్వానికి అధికారిగా తయారవ్వాలి. సెకండ్ వరదాన్, మాయ యొక్క రాయల్ రూపం యొక్క బంధనాలతో ముక్తులై విశ్వజిత్ జగజ్జిత్గా కండి. मेरा पुरुषार्थ मेरी इन्वेंशन मेरी सर्विस मेरी टचिंग मेरे गुण अच्छे मेरी निर्णय शक्ति बहुत अच्छी है. కొంతమంది నా పురుషార్థం గొప్పది, నేను ఇది కొత్తగా కనిపెట్టాను, నా సేవ గొప్పది, నా టచింగ్ గొప్పది, నా గుణాలు గొప్పవి, లేకపోతే నా నిర్ణయ శక్తి గొప్పది, ఇలా నాది అనేటువంటిది తీసుకొచ్చారు. అంటే బాబా ఇచ్చింది అని మర్చిపోయి నాది అనేది తీసుకొచ్చారనుకోండి, ఇది కూడా మాయ యొక్క రాయల్ రూపంలో పట్టుకోవడము అని అంటారు. అందుకనే ఇలాంటి మాయ యొక్క విషయాల్ని జాదు మంత్రంగా నాదిని నీదిలో పరివర్తన చేయాలి. బాబా ఇచ్చిన గుణాలు, బాబా ఇచ్చిన శక్తి, బాబా సేవ చేయించారు.